5%. నైసియా యొక్క మొదటి కౌన్సిల్ మరియు తప్పిపోయిన రికార్డులు. కౌన్సిల్ ఆఫ్ నైసియా. క్రైస్తవ మతం పుట్టింది. కొత్త మతం ప్రారంభానికి మరియు యేసుక్రీస్తు యొక్క వేదాంత సృష్టికి బాధ్యత వహిస్తుంది. నైసియాలో కాన్స్టాంటైన్ ఉద్దేశ్యం ఏమిటంటే, తన సామ్రాజ్యం కోసం పూర్తిగా కొత్త దేవుడిని సృష్టించడం. అతను అన్ని మతపరమైన వర్గాలను ఒకే దేవత క్రింద ఏకం చేస్తాడు. కాన్స్టాంటైన్ నైసియాలో పాలించే ఆత్మ మరియు అతను చివరికి వారి కోసం ఒక కొత్త దేవుడిని నిర్ణయించుకున్నాడు. బ్రిటిష్ వర్గాలను ప్రమేయం చేయడానికి, డ్రూయిడ్ దేవుడు హెసస్ పేరును తూర్పు రక్షకుడైన దేవుడు కృష్ణుడు క్రీస్తుకు సంస్కృతం తో కలపాలని తీర్పు ఇచ్చాడు. అందువలన హెసస్ కృష్ణ అనేది కొత్త రోమన్ యొక్క అధికారిక పేరు. దేవుడు ఒక ఓటు వేయబడింది మరియు మెజారిటీ చేతి ప్రదర్శనతో 161 ఓట్లకు 157 ఇద్దరు దైవాలు ఒకే దేవుడుగా మారారు. దీర్ఘకాల అన్యజనుల ఆచారాన్ని అనుసరించి, కాన్స్టాంటైన్ అధికారిక సమావేశాన్ని మరియు రోమన్ అపోథియోసిస్ డిక్రీని చట్టబద్ధంగా ఇద్దరు దేవతలను ఒకటిగా దేవుణ్ణి చేయడానికి ఉపయోగించాడు మరియు ప్రజాస్వామ్య సమ్మతితో అలా చేశాడు. కాన్స్టాంటైన్ ఆప్టా కాన్సిలీ నికేని 1618 ద్వారా కొత్త దేవుడు ప్రకటించబడింది మరియు అధికారికంగా ఆమోదించబడింది. ఆ పూర్తిగా రాజకీయ దైవీకరణ చర్య ప్రభావవంతంగా మరియు చట్టబద్ధంగా రోమన్ దేవుళ్ళలో హెసస్ మరియు కృష్ణుడిని ఒక వ్యక్తి మిశ్రమంగా ఉంచింది. ఆ సంగ్రహణ సామ్రాజ్యం యొక్క కొత్త మతం యొక్క సమ్మేళన సిద్ధాంతాలకు భూసంబంధమైన ఉనికిని ఇచ్చింది, మరియు 16వ శతాబ్దం వరకు వర్ణమాలలలో జే అనే అక్షరం లేనందున, ఆ పేరు తరువాత యేసుక్రీస్తు గా పరిణామం చెందింది. నిక్సస్ మ్యాగజైన్, వాల్యూమ్ 14, సంఖ్య 4.